ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా వీళ్ళు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం? ధనస్సు రాశి బాగానే ఉంటుందండి. అధిపతి గురువు, ఈ సంవత్సరానికి రాజు కూడా గురువు. సో బేసిక్గా క్లియర్ లైన్ వన్ సెంటెన్స్లో చెప్పాలంటే ఏదేమైనా ధనస్సు రాశి వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఇప్పుడు డీటెయిల్స్లోకి దిగుదాం. ఆదాయం 14, ఖర్చు 11. పర్లేదు, బాగానే ఉంది. 3 రూపాయలు మిగులుతున్నాయి కదా. తర్వాత రాజపూజ్యం 1, అవమానం 2. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, జనాలే కదా, మనిషి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి పరిహారాలు. గురువు 7, 8, 9 ఈ 3 సంచారం చేస్తాడు. అంటే వ్యాపారము సడన్గా ఒక షిఫ్ట్, తర్వాత అదృష్టం పట్టుకుంటుంది. అంటే వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం పడుతుంది, ట్విస్ట్ వస్తుంది. జూన్ 4 నెలలు, అప్పుడు అదృష్టం పట్టుకుని జూన్ నుంచి డిసెంబర్ దాకా బాగా నడుస్తుంది వ్యాపారం. ఇది గురువు వాడే వింత నాటకం. ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. కూల్గా సాఫీగా అయితే నడవదు, ఒక ట్విస్ట్ వస్తుంది. మీకు అదృష్టం పట్టుకున్న తర్వాత అది మళ్ళీ కొనసాగించాలంటే మీకు స్పిరిచువల్ పవర్ ఉండాలి, మంచితనం బేసిక్గా. అప్పుడప్పుడు కష్టపడితే అదృష్టం పట్టుకుంటుంది, కానీ అది కొనసాగాలంటే మంచి అనేది ఉండాలి మనిషిలో. లేదంటే మళ్ళీ బిజినెస్ వెనక్కి వచ్చేస్తుంది మొత్తం. అరే ఇదేంటి బిజినెస్ బాగా అందుకుంది, సడన్గా మళ్ళీ డ్రాప్ అయిపోయింది అనుకుంటారు. కొంతమంది చూస్తూ ఉంటాం, బిజినెస్ ముందు బాగా నడుస్తుంది, సడన్గా డ్రాప్ అయిపోతుంది. ఏంటబ్బా డ్రాప్ అయింది అని అర్థం కాదు. దానికి కారణం ఇదే, అదృష్టం అనేది తగ్గిపోతే బిజినెస్ అనేది డ్రాప్ అయిపోతుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, దాన్ని ఏం చేయాలి అని తెలుసుకోవాలి. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికే అవకాశాలు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలామందికి దొరుకుతాయి. చాలామంది ఇళ్ళకెళ్ళే పని చేస్తారు. తర్వాత మనము బ్యాంక్ అకౌంట్లో మాట్లాడాలి. బ్యాంక్ అకౌంట్ చాలామందిది సేవింగ్స్ అయిన తర్వాత కరెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో కింద మీద జరుగుతుంది. కానీ సేఫ్టీ నెట్ ఉంది వెనకాల, ఫిక్స్డ్ డిపాజిట్. కానీ ప్రస్తుతం కరెంట్ బ్యాలెన్స్ కొంచెం కింద మీద ఎదుగుదల ఉంటుంది, చూసుకోండి. అంటే తెలియకుండా ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ సంపాదించేస్తారు, మళ్ళీ బాగా వచ్చేస్తుంది, మళ్ళీ ఏదో ఖర్చు పెడతారు. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మనము మన జీవితాన్ని మర్చిపోకూడదు. ఒకప్పుడు ఎలా సంపాదించే వాళ్ళం, ఒకప్పుడు ఎంత కష్టపడే వాళ్ళం, అది మర్చిపోకూడదు. నిరంతరంగా కష్టపడుతూ ఉండాలి. 4వ ఇంట్లో చంద్రుడు మంచి పొజిషన్, కానీ మనం కష్టపడకపోతే వేస్ట్ అండి. మనం కష్టపడాలి, ఆ ఊపు తెచ్చుకోవాలి మనం. సో అదేదో కొత్త జన్మ, మళ్ళీ ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు సక్సెస్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే గురువు గురించి మాట్లాడాలి మనం. చాలా అందరికీ తెలుసు, జీవితం అంటే గురువు, సక్సెస్ రావాలంటే గురువు, అవకాశం అంటే గురువు, దైవం అంటే గురువు. గురువు 7, 8, 9 కనిపిస్తుంది అంటే నీ వ్యాపారం నడపాలంటే ఒక షిఫ్ట్, ఒక మార్పు జరుగుతుంది. 360 degrees మార్పు జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నీ బిజినెస్ అందుకుంటుంది. 360 degrees మార్పు జరుగుతుంది. జాబ్ అయినా, బిజినెస్ అయినా, కన్స్ట్రక్షన్ అయినా, ఏదైనా మార్పు జరగబోతుంది. ఒక పెద్ద మార్పు రాబోతుంది. దిస్ ఈజ్ ఫిక్స్డ్ అండి ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత రాహు 3వ ఇంట్లో, కోరిక విపరీతంగా ఉంది ఇక్కడ. అదేదో వింతగా ఉంది. అదృష్టమేమో కలిసి రావడం లేదు, కానీ కోరికేమో విపరీతంగా ఉంది. ఏదో వింతగా ఉంది. అసలు మామూలుగా ఎలా ఉంటుంది, వ్యాపారం ఇప్పుడు నడవట్లేదు అనుకోండి, వాడు అప్పటికే మూసేస్తాడు. కానీ కొంతకాలం వ్యాపారం బాగా పుంజుకున్న తర్వాత ఒకటేసారి ఆగిపోతే అటు కోరిక ఉంటుంది, బాగా నడపాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇది నాకు చాలా ఇచ్చింది,
ఇప్పుడేమో ఏం ఇవ్వలేకపోతున్నాను నేను దీనికి కదా. కాంపిటీటర్స్, ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఊపు అందుకోవాలి. ఊపు అందుకొని మనము ముందుకు వెళ్ళాలి విత్ ద హెల్ప్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్, మన కమ్యూనికేషన్ సహాయం తీసుకుని ఒక ఊపుతే ముందుకెళ్తే, ఒక విల్ పవర్తో ముందుకెళ్తే అప్పుడు మళ్ళీ ఏ పూర్వ వైభోగం ఉందో అది మళ్ళీ తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి శుభ. ధనస్సు రాశి వాళ్ళు కొంచెం స్లో అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మళ్ళీ పుంజుకోవాలి. అంటే బాగానే ఉంది ఇప్పుడు, పర్లేదు, మరి ఏం డ్రాప్ అయిపోలేదు. తర్వాత పని గురించి మాట్లాడాలంటే పని కొంచెం తక్కువ, రిలాక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మూడ్ బాగుంటుంది, మూడ్కి ఏ ఇబ్బంది లేదు, చాలా హ్యాపీగా కూల్గా ఉంటాడు మనిషి, ఇబ్బంది ఏం లేదు. రోజు పని చేస్తున్నాము, కంటిన్యూస్గా పని చేస్తున్నాము అనుకోండి, మూడ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఒకరోజు పని చేస్తున్నాము, ఇంకో రోజు గ్యాప్ వస్తుంది, మూడ్ కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది మూడ్. హ్యాపీనెస్ ఫ్రమ్ ద గర్ల్, ప్రేమించే అమ్మాయి లేకపోతే పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు, ఇమోషనల్గా మీరు హ్యాపీగా ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. కొంచెం ఖర్చు కూడా పెడతారు, కొంచెం డబ్బు దాస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ అట్లా కొంచెం ఖర్చు కూడా పెడతారు ఈసారి. తర్వాత కొత్త జాబు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు జాబ్ ఎవరైతే ఎతుకుతున్నారో, నూతన జాబు అంటే అసలు ఈ జాబ్ ట్రై చేస్తూ ఉంటాడు, అది దొరకకుండా ఇంకేదో దొరుకుతుంది, అంటే అదే జాబ్ దొరుకుతుంది, దాని దగ్గరలో ఉండి జాబ్ దొరుకుతుంది. నాట్ ద సేమ్ జాబ్, దాని దగ్గర ఉన్న జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ అనుకోండి, ఒక పాడ్కాస్టర్ జాబ్ దొరుకుతుంది, దగ్గరే కదా యాంకర్ పాడ్కాస్టర్, అట్లా కొంచెం దగ్గరలో మనకు ఫీల్డ్కి దగ్గరలో జాబ్ దొరుకుతుంది. తర్వాత మనం ఇంకా మాట్లాడుకోవాలంటే, సో ఇది ఒక స్టైల్. జాతకం ఓ మాదిరిగా ఉన్న వాళ్ళు లేకపోతే బాగున్న వాళ్ళు, వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. జాతకం బాగాలేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ గురువు బాగాలేనివాడు ఏం చేయాలంటే, కూర్చొని నేను ఒక డైరీ తీసుకొని నేను మాట్లాడుతున్నాను రోజు, దాంట్లో ఏ మాటలు రిపీటెడ్గా ఉంటాయి అన్నీ రాసుకోవాలి. దాంట్లో కొన్ని పిచ్చి మాటలు, కొన్ని బూతులు వస్తాయి, అవన్నీ తొలగించేయాలి. నేను చేయలేను తొలగించేయాలి, నేను చెయ్యగలను, నేను చెయ్యగలను, అలానే మాట్లాడాలి. అంటే ఒక డిక్షనరీని మార్చుకోవాలి. మనం సాధారణంగా, మీరు ఎలా ఉన్నారండి అడుగుతున్నాను మిమ్మల్ని, ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు మీరు చెప్పి నాకు చాలా వరకు కనెక్ట్ అయినా, నాది ధనుసు రాశి. మీరు ధనుసు రాశి అంటారు కదా, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, ప్రస్తుతానికి చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? మీ ప్లాన్స్ ఏంటి? ఇంకా దీనిలోనే బాగా కొంచెం పై స్థాయికి ఎదగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎనర్జీతో చెప్పారు కదా, ఇప్పుడు మనం ధనుసు రాశి పాయింట్ ఏంటంటే, మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. నేను ఎలా ఉన్నాను అని ఎవరిని అడిగితే ఐఎమ్ ఫైన్ అన్నారు, నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గొప్పగా ఉన్నాను, ఆహ్లాదకరంగా ఉన్నాను, ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ గ్రేట్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని చెప్పాలి. అంటే కొంచెం ఎక్స్ట్రా గ్రాటిట్యూడ్, ఐఎమ్ ఫైన్ అని చెప్పడం వేరు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఎవరిని ఆస్ట్రాలజర్ని, ఎవరు చెప్తున్నారు రాశి ఫలాలు? నేను చెప్తున్నాను, కానీ కాదు, అమ్మవారు నా చేత చెప్పిస్తున్నారు కదా. నేను ఎవరిని? నేను ఒక నిమిత్తాన్ని. సో దేర్ షుడ్ బి సమ్ గ్రాటిట్యూడ్, దేర్ షుడ్ బి సమ్ ఎనర్జీ. అమ్మవారు చెప్పిస్తున్నారు నా చేత అంటే నాకు ఎంత కృతజ్ఞత, ఎంత ఎనర్జీతో చెప్పాలి, ఎంత హ్యాపీనెస్తో చెప్పాలి. సో ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ అబౌట్ టు చేంజ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ సూపర్ సక్సెస్. ఎందుకంటే అమ్మవారు సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఆ భావనలో ఉంటే అది మనం ముందుకు తీసుకెళ్తుంది.
మన శక్తి ఒక దాటి వరకే. మనం దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్లాలంటే వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ వీ హ్యావ్ టు, మనం కూడా జీవితాన్ని దేవుణ్ణి ప్రకృతిని చాలా గట్టిగా అడగాలి. అంతే థ్యాంక్ఫుల్గా ఉండాలి, అంతే గట్టిగా అడిగితే అప్పుడు జరుగుతుంది. ముందుకు వెళ్తారు, బండి ఇరుక్కొని ఉంది కొంచెం, అది ముందుకు వెళ్తుంది. అది అంటే అంత కాన్ఫిడెంట్గా, దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. బేసిక్గా పని కొంచెం స్లో అయినా, పని కొంచెం ఆగిపోయినప్పుడు చేయాల్సింది ఏంటంటే మేనిఫెస్టేషన్. నేను ముందే చెప్పాను, మీరు ఒక డైరీ తీసుకొని రాసుకోండి, మీ ప్లాన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి రాసుకోండి. మీ గోల్కి దగ్గర రావాలంటే మీరు ఏ సబ్జెక్ట్లో అయితే పని చేస్తున్నారో దానికి సంబంధించిన వీడియోలు చూడాలి, దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. మీరు ఒక జాబ్ కొట్టాలనుకుంటారు మైక్రోసాఫ్ట్లో, దానికి సంబంధించిన వీడియోలు చూస్తుండండి, చదవండి, వదిలేవద్దు, ప్రయత్నించండి, వచ్చేస్తుంది. అంటే టైం వేస్ట్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే టైంపాస్ చేస్తూ ఉంటారు, ఈ జాబ్ రాదే ఏమొస్తుంది అనుకుంటారు. అట్లా కాదు. జాబ్ అనేది టాలెంట్తోనో కష్టంతోనో కాదు, మనం ఎంత సీరియస్గా ఉన్నాము, మనకి ఎంత గ్రాటిట్యూడ్ ఉంది, మనకు ఆ జాబ్ పట్ల ఎంత ప్రేమ ఉంది అంటే వీడు ఎంత రుణపడి ఉంటాడు. ఆ జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, వాళ్ళు అమ్మా నాన్న అందరూ బాగుపడతారు కదా. అంటే వీడికి ఎంత గ్రాటిట్యూడ్, వీడికి ఎంత అవసరం. నీకు అర్హత లేకపోయినా నీకు అవసరం ఉంటే జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారన్నా, నాకు అంత లేదండి, నేను క్లియర్ చేయలేని ఇంటర్వ్యూ. అలా కాదురా బాబు, ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. అది 70 to 95% నాకు తెలిసి ఎవ్వరు ఇంటర్వ్యూ క్లియర్ చేయలేడండి. ఆ రోజు వాడు అదృష్టం బాగుంటుంది కాబట్టి ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతాడు, లేకపోతే ఎవ్వరు ఇంటర్వ్యూ క్లియర్ చేయలేరు. అంత టఫ్ పేపర్ సెట్ చేయగలరు సాఫ్ట్వేర్లో వాళ్ళు. ఆ రోజు వాడిది బాగుంటుంది, వాడు చదువుకున్న వస్తే సెలెక్ట్ అవుతాడు. 95% దేవుడు వాడికి కూడా తెలుసు. సో హీ షుడ్ బి ఈక్వల్లీ గ్రేట్ఫుల్ అండ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దట్. సో ధనస్సు రాశి వాళ్ళు మెయిన్గా మేనిఫెస్టేషన్ చేయాలి. ఒక వాటర్ బాటిల్తో గ్లాస్ ముందు పెట్టుకొని కావాల్సినవన్నీ చెప్పేసి ఒక 5 minutes 10 minutes తర్వాత వాటర్ తాగేయాలి, జరిగిపోయిందని అనుకోవాలి. దిస్ ఈజ్ ఎ గుడ్ రెమెడీ ఫర్ ధనస్సు రాశి దిస్ ఇయర్. తర్వాత దైవికమైన రెమెడీ మాట్లాడితే, ధనస్సు అంటే మీకు విల్లు బాణం రాముడు పట్టుకున్నాడు, రాముడిని పూజించండి. ఇంకోటి బేసిక్ ధనస్సు అంటే దత్తాత్రేయ, మనకు తెలిసిన దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దక్షిణామూర్తి స్వామి, గురు స్వరూపం షిరిడి సాయిబాబా. సో గురు స్వరూపాన్ని ఏ దైవానైనా పూజించండి. రాముడిని పట్టుకోండి, రాముడి కాలు గట్టిగా పట్టుకోండి. అది కాకుండా 2026లో అందరూ పూజించాల్సింది కృష్ణుడిని, రాధాకృష్ణ మందిరానికి, మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళిరండి. అంతా బాగుంటుంది, చాలా బాగుంది. గాడ్ ఈస్ గ్రేట్, హీ విల్ హెల్ప్ యూ. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.